హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్‌లో మనమైతే బియ్యపు గారెలైతే ప్రిపేర్ చేసుకుందామండి. సో, చాలా చాలా ఈజీ ప్రాసెస్. చాలా బావుంటాయి క్రిస్పీగా. మనము అన్నము, పప్పంచులోకి కూడా చాలా చాలా బావుంటాయి. పిల్లలకి స్నాక్ ఐటెమ్‌గా కూడా చేసి పెట్టొచ్చండి. అలాగే పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక కప్ అయితే ఇక్కడ నేను బియ్యపు పిండి తీసుకుంటున్నాను. ఇదొక అర కేజీ వరకైతే ఉంటుందండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. నేను చేతితో వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే ఒక కప్పు వరకి క్యారెట్ తురుము, ఇక నేను పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని చివర్లోకి కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వరకు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిల్లలు తినేవాళ్ళు ఉండేటట్టయితే వాళ్ళ కోసం అరుగుదల కోసం కొంచెం అంత వామ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ మనము వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదా, వాటితోనే ఇలా సగం వరకు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చల్లనీళ్ళు పోయకూడదండి. వేడి నీళ్ళు కొన్ని కొన్ని వరకు పోసుకుంటూ మనము బియ్యపిండినైతే ముద్ద వరకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకూడదండి. మరి మెత్తగా అయిపోతుంది. మన గారెల పిండిలాగా రావాలి కాబట్టి వేడి వేడి నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెం నిదానంగా ఇలా మనము ముద్దలా అయ్యేంత వరకు తడుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా మనము ముద్దలా చేస్తే గానీ అది ముద్దలా అయిపోతే మనకు గారె పిండి అయితే రెడీ అయిపోయినట్టండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే మనకు పిండి అయితే కొంచెం సేపు వేడి నీళ్ళు వేసి కలిపాం కాబట్టి బాగా నానిపోయిందండి. ఇలా నానిపోయిన పిండినైతే మనం ఇలా చేత్తోనే గారెలాగా చేసి వేసుకోవచ్చండి. అలవాటు ఉన్న వాళ్ళైతే. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ట్రై చేసే వాళ్ళైతే ఒక పేపర్ మీద ఆయిల్ వేసుకొని మనము గారెలాగా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా చేతిపైన పిండి పెట్టుకొని ఇలా మధ్యలో ఒక హోల్ లాగా చేసుకొని మనం ఆయిల్‌లో నిదానంగా వేడిస్తే సరిపోతుంది. ఇదే విధంగా చూస్తున్నారు కదండీ! మిగతా పిండంతా ఇదే విధంగా చేసుకుంటే మనకు చేయి పని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది. ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకోవడం వలన గారె అనేది నిండుగా బాగా కాలుతుంది. లోపల వరకు కాలి బయట క్రిస్పీగా చాలా చాలా బావుంటాయండి బియ్యపిండి గారెలైతే. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలనైతే ఆయిల్‌ని కొంచెం వేడవ్వనివ్వాలి. మరీ ఎక్కువ వేడి ఉండొద్దండి. మరి వేయంగానే మాడిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇలా వన్ బై వన్ మనమైతే గారెలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో కన్నా తక్కువ పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుందండి. లోపల వరకు వేగాలంటే నిదానంగా వేయించుకుంటేనే మనకు లోపల పిండి అనేది ఎక్కడ లేకుండా మొత్తం అంతా గారె బాగా వేగిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బుడగలన్నీ తగ్గేంత వరకు మనము వేయించుకోవాలి గారెలనైతే. అప్పుడే లోపల వరకు కాలినట్టు. ఇలా మనకు ఎర్రగా క్రిస్పీగా అయినప్పుడే మనకి లోపల వరకు కాలి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ ఈ గారెలైతే కాలిపోయాయి చూసారు కదా. ఇక వీటినైతే పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్‌లో ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్నీ సేమ్ ప్రాసెస్‌లో మనము గారెలు వేసుకుంటే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా ఉండే బియ్యపిండి గారెలనైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.